బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న నానుడి మరోసారి రుజువైంది. నిన్నటి వరకు కత్తులు దూసుకున్న నేతలు ఒక్కటవుతున్నారు. గజ్వేల్లో 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ పై పోరాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం అందుబాటులో ఉన్నారు. అజీం, ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి కారణాలు ఏమనుకోవచ్చు? రేపు సాయంత్రం ఒంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో అటు కార్యక్రమం కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మనం ఒంటేరు ప్రతాప్ రెడ్డి అలాగే తన తనయుడితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రజలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి పట్టం కట్టారు, తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వైపే ఉన్నారు, తన అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా, ప్రజలకు అభివృద్ధే సాధ్యమయ్యేంత వరకు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను కనుక నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా తన సన్నిహితుల దగ్గర కూడా ఇప్పటికే చెప్పుకొచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూసాం 2014లో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అటు టీడీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. సుమారు 18,000 ఓట్లతో అప్పుడు ఓడిపోయారు. ఇక 2018 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ పై కాలు దూవడం కూడా జరిగింది. అటు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అటు కేసీఆర్ పై పోటీలో కూడా నిలుస్తున్నారు. మనం ఎన్నికల సమయంలో నానా హంగామా కూడా చూసాం. ఏదైతే కేసీఆర్ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తను అటు ఏదైతే ఐటీ రైట్ జరిగినప్పుడు కానీ పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం, కిరోసిన్ పోసుకోవడం లాంటి అనేక సంఘటనలు మనం చూసాం. అయితే ఖచ్చితంగా వీరిద్దరు శత్రువులు, ఏ మిత్రులు కారు. అక్కడ కేవలం ఒంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్ కి సరైన ఏదైతే అపోజిషన్ లీడర్ గా ఉంటాడని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ రాజకీయాల్లో ఏది సాధ్యం కాదు, ప్రతి ఒక్కటి కూడా సాధ్యం అవుతుంది. శత్రువులు మిత్రులు అవ్వచ్చు, మిత్రులు శత్రువులు అవ్వచ్చు అనే నానుడికి ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమారు 15 ఏళ్ల పాటు అటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్ పై అటు పోటీ చేస్తూనే వస్తున్నారు, అటు కాలు దూతూనే వస్తున్నారు. కానీ హఠాత్తుగా రేపు సాయంత్రం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి సైతం అటు కార్యక్రమం మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీపై కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉంది, గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అభివృద్ధి కూడా ప్రజలు సైతం సీఎం కేసీఆర్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ఎటు ప్రజలు మొగ్గు చూపుతున్నారో అటువైపు ఉండడమే ప్రజలకు మేము చేసేటువంటి నిజమైన అభివృద్ధి, వారికి అందాల్సినటువంటి ఫలాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ వస్తానని చెప్పి కూడా అటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా గెలిచిన పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో అటు సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో అటు ప్రత్యర్థి అనేది లేకుండా చేయడం ఒక టార్గెట్ అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి సైతం ఏదైనా పదవులకు వెళ్ళడం అనే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూసాం ఇటీవల సుమారు 10 నుంచి 12 ఎమ్మెల్సీలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో 5, గవర్నర్ కోటాలో 1, అలాగే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు కూడా త్వరలో కూడా జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని నామినేట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ ఓవరాల్ పరిస్థితులు అటు అభివృద్ధి అలాగే ఇటు ఎమ్మెల్సీ వచ్చే అవకాశాల నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ పైనటువంటి అసంతృప్తి, నాయకత్వం పైనటువంటి అసంతృప్తి నేపథ్యంలో ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. చంద్రిక, ఓకే అజీం, మరి శత్రువులు మిత్రులుగా మారి మరి ఎన్నికల తర్వాత ఈ చేరికపై కూడా మరి టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ నేతలు దీంట్లో అయితే ఎక్కువ స్పందించడం, ఎందుకంటే సీఎం కేసీఆర్ ఏది చెప్తే అదే ఫైనల్ టీఆర్ఎస్ పార్టీ అనే విషయం మనందరికీ తెలిసిందే. సో కేసీఆర్ ఏది చేసినా కానీ ఆలోచించే చేస్తారు, ఆలోచించే ఒక నిర్ణయం తీసుకుంటారు. సో ఏదైతే గజ్వేల్లో నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి రాకను కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సీఎం కేసీఆర్ ఏ మేరకైతే ఆహ్వానిస్తున్నారో అదే మేరకు వారు కూడా స్వీకరించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అటు నాయకత్వం లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. సో ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడికే నాయకులు వస్తూ ఉంటారు. సో అలా వచ్చే వారిని మేము ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో అటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి రాకను కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా స్వాగతిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి రావడంతో అటు గజ్వేల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ కూడా అడ్డుపడదు, ఆటంకి ఉండదు. సో ఖచ్చితంగా అభివృద్ధి అనేది చాలా మెరుగైన స్థాయిలో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ తో పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి సైతం ప్రజల్లో ఉన్నటువంటి మంచి, ప్రజల దగ్గర వెళ్ళేటువంటి మంచి, సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుసుకొని తను ప్రజలకు మేలు చేసే విధంగా నడిచినటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా అభివృద్ధి స్థాయి పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు. సో ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తాం, ఖచ్చితంగా అభివృద్ధి కొరకు వచ్చేవారని చెప్పి కూడా అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఏదైతే పార్టీని నమ్ముకొని వచ్చి ఇలా పార్టీని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రకంగా వెళ్ళిపోవడం మాత్రం వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చంద్రిక, రైట్ అజీం, థ్యాంక్ యూ.